సో, ఈరోజు మూవీ వచ్చేసి మూవీ కాదు, ఇది సిరీస్ 'యానీ విత్ యాన్ ఈ' ఈ నెట్‌ఫ్లిక్స్‌లో ఉందనుకుంటా. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ చైల్డ్‌హుడ్ గురించి ఉంటుంది మోస్ట్‌లీ. సో, ఒక 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 ఆర్ఫనేజ్ గర్ల్ తన కోసం ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోవడానికి వస్తే, తను అడాప్టెడ్ ఫ్యామిలీలో ఎలా సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేసింది, అది ఆ లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది వాళ్ళకి తనకి మధ్య. యాక్చువల్లీ అడాప్టెడ్ పర్సన్ బాయ్ కావాలని వాళ్ళు అనుకుంటారు, కానీ తను గర్ల్. సో వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఓల్డ్ ఏజ్ అడాప్టెడ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం అని బాయ్ని ఎంచుకుంటారు. కాకపోతే అక్కడ బాయ్ లేకపోవడంతో ఈ గర్ల్ వల్ల వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో రిజెక్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఎలాంటివి ఫేస్ చేసింది, అక్కడి నుంచి సో తన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది, దాన్ని తను ఎలా ఇంప్రూవ్ చేసుకుంది అనేది ఈ సిరీస్ అంతా. వాళ్ళ అడాప్టెడ్ ఫ్యామిలీ బిహేవియర్, అక్కడ ఉన్న విలేజ్ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న మనుషుల యొక్క ఆ ప్రవర్తన కానీ, ఆ మనస్తత్వాన్ని దాన్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ రన్ చేశారు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్. అంటే యాక్చువల్లీ ఇది ఒక మంచి నావెల్, దాన్ని అడాప్ట్ చేసుకొని సిరీస్గా తీశారు. సో నావెల్తో పోల్చుకుంటే నావెల్ నేను అంత కంప్లీట్గా చదవలేదు, బేసిక్గా 1 or 2 పేజెస్ అయినా, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఇంకెక్కువ స్టోరీ ఉంటుంది కాబట్టి అది సపరేట్గా చదివినా బాగానే ఉంటుంది. బట్ ఈ సిరీస్ విజువల్ ఎక్స్ట్రాడినరీ. రియల్గా అలాంటి ప్లేస్ తీసుకెళ్తారు. చాలా ఇన్వెస్ట్ చేశారు ఆ సిరీస్ కోసం నన్ను అడిగితే. చాలా అంత క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉంది మూవీలో, లైక్ సిరీస్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని చెప్పాలి నాకు తెలిసిన నెట్‌ఫ్లిక్స్ ఎంటైర్ షోస్లో. ఎక్స్ట్రీమ్ అంటే ఇలాంటి షోస్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అట్లాంటి వాటికి ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తారు, పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇలాంటి స్టోరీస్ ఏంటంటే ఇండివిజువల్ బేస్డ్, వాళ్ళ పర్సనాలిటీ బేస్డ్ స్టోరీస్కి ఆడియన్స్ రికగ్నిషన్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటాయి. బట్ ఈ ఫస్ట్ సీజన్కి ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్ చేశారు. సెకండ్ సీజన్ కూడా బాగానే చేశారు అనుకుంటా. 2 సీజన్స్, నా స్టోరీ అంతా గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. 2 సీజన్స్ 1 సీజన్ కంప్లీట్. మొత్తం కంప్లీట్ అయితే చేయలేదు ఆల్ సీజన్స్ అనేటివి. దాని తర్వాత అమ్మాయి లైఫ్ చాలా ఉంటుంది, కొంత కవర్ చేశారు. అది ఉన్నదాని వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.